రే అది రియల్ డాగ్ కాదురా నాయన, రోబో డాగ్ రా నాయన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం వీడియోలో నేను రీసెంట్ గా వెళ్ళిన డ్రోన్ ఎక్స్పో గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎక్స్పో అయితే టోటల్ గా 3 days అయితే జరిగింది. ఈ ఎక్స్పోకి అయితే చాలా అంటే చాలా కంపెనీస్ వచ్చాయి అండ్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చారు. డ్రోన్స్ అయితే మాత్రం క్రేజీ ఉన్నాయి మామ. నేను లోపలికి వెళ్ళగానే ఈ డ్రోన్ అయితే కనపడింది. ఇది తయాన్ అంట, హైదరాబాద్ అంటే ఐఐటి హైదరాబాద్ వాళ్ళు డెవలప్ చేసిన డ్రోన్ అనమాట. సో ఈ డ్రోన్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దీనిని ఆల్రెడీ టెస్ట్ కూడా చేశారంట. దీని యొక్క ఫ్లయింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకో అదర్ డ్రోన్ చూస్తే మాత్రం ఈ డ్రోన్ వచ్చేసరికి ఏవిపిఎల్ అనే కంపెనీ నుంచి. ఈ కంపెనీ అనేది డ్రోన్స్ అనేది చాలా ఇయర్స్ నుండి చేస్తుంది. అండ్ మెయిన్లీ వీళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే అగ్రికల్చర్ అండ్ డిఫెన్స్, అంటే ఆర్మీకి కూడా వీళ్ళు డ్రోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అగ్రికల్చర్కి మాత్రం ఈ డ్రోన్స్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. లైక్ వాటర్ స్ప్రే చేయడం కానీ దేనికైనా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మనం ఏంటంటే డ్రోన్స్ ఒకటే కాదు, కొన్ని కంపెనీస్ అయితే డ్రోన్ పార్ట్స్ కూడా సెల్ చేస్తున్నాయి. అంటే లైక్ డ్రోన్ పార్ట్స్ కూడా అమ్ముతారు కాబట్టి. అండ్ ఈ పిల్లోడ్ అయితే మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట అందరికి. సో వీడియో యొక్క ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇలాగ ఇంకో పిల్లోడు కూడా ఉన్నాడు, వాడు కూడా అలాంటి లైక్ సెన్సార్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మనం మెచ్చుకోవచ్చు. లైక్ వాళ్ళు అంతమంది ముందులో లైక్ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. సో నియర్లీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు. సో ఇక్కడికి వచ్చినందుకైతే నాకైతే చాలా అంటే చాలా బాగా న్యూ థింగ్స్ అయితే తెలుసుకున్నాను, లైక్ డ్రోన్స్ గురించి కానీ ఎనీథింగ్ అనమాట. సో ఇక్కడికైతే చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే వచ్చారు. సో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ ఇందులో నాకైతే కొన్ని కంపెనీస్ అయితే నచ్చాయి. అందులో ఒకటి అనమాట ఈ Oculus.ai అనమాట. ఇందులో మా కజిన్ బ్రదర్ అయితే వర్క్ చేస్తున్నాడు. సో వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ వీళ్ళు వర్క్ చేసే కీ సెక్టర్స్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్ అండ్ మైనింగ్ యాజ్ వెల్. నాకు వీళ్ళ ప్రొడక్ట్ లో నచ్చింది ఏంటంటే మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ అనేది బిల్డ్ చేయడం అనేది. సో ఇక యూనిక్ థింగ్ అనమాట, యూనిక్ ప్రొడక్ట్ అనమాట. అండ్ వీళ్ళ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. అంటే లైక్ 3D షేప్ లో మనకి అవుట్పుట్ అనేది చూపిస్తారు. అండ్ రీసెంట్ గా వీళ్ళు అమరావతి ప్రాజెక్ట్ కూడా చేశారు. అండ్ చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. చాలా తెలుసుకున్నాను వీళ్ళ ప్రొడక్ట్ గురించి కానీ వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్ గురించి కానీ నేను చాలా తెలుసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ రోబో డాగ్ అనమాట. ఈ రోబో డాగ్ ని మనం రీసెంట్ గా IPL లోనే చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మాత్రం ఈ డ్రోన్ ఎక్స్పోలో అయితే నేను చూశాను. సో దీని యొక్క స్పెషాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది, పడుకోమంటే పడుకుంటుంది. అండ్ చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. చాలా మంది వచ్చారు ఈ రోబో డాగ్ కోసం, మెయిన్లీ చిన్నపిల్లలు అయితే వచ్చారు. అండ్ నేను వెళ్ళినందుకు అయితే నాకు చాలా అంటే చాలా యూజ్ అయింది. అండ్ చాలా నెట్వర్క్ కూడా బిల్డ్ చేసుకోగలిగాను. అండ్ సరే మరి అయితే ఉంటా, బాయ్.